నమస్తే. మనం చెట్లు పెట్టి ఈ రోజుకైతే వారం రోజులు అవుతుంది. చెట్లు మొత్తం కంప్లీట్గా ఏనుకున్నాయి. ఈ పెట్టిన మొక్కలన్నిట్లలో కూడా ఒకటే ఒక మొక్క స్టార్టింగ్ కొంచెం దెబ్బతింది అక్కడ ఒకటే. ఇలా మళ్ళీ వర్షం కూడా బాగా కొట్టి వాటర్ ఇటు బయటికి వెళ్ళకుండా కొంచెం ఈ మట్టి ఇటు అనేసరికి దీనిలోనే చిక్కినాయి. వాటర్ మాత్రం ఇట్లా నిలవద్దు ఎక్కువ శాతం. కాకుంటే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం ఏమైనా ఎక్కడెక్కడ ఉన్నదని ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ టైం మూవింగ్ కాబట్టి దీని గురించి పూర్తిగా నాకు తెలియదు. దీనిలో ఏడ వంపు ఉన్నదనేది ఇప్పుడు ఏర్పడుతుంది, నీళ్ళు ఎక్కడ అవుతాయి అనేది. నెక్స్ట్ ఎండాకాలంలో ఒక 2-3 ట్రిప్పులు ట్రాక్టర్లు లేకుంటే ట్రిప్పర్ లాంటి మట్టి ఇట్లా పోసేస్తే కథ మొత్తం లెవెల్గా ఉంటుంది, గడ్డలాగా ఉంటుంది. ఈ లెవెల్ ఉంటే సరిపోతుంది నాకు. ఇవైతే మొగి కూడా మంచిగా ఇట్లా ఇస్తాను. ఏనుకున్నాయి మంచిగా మొగి కూడా ఇప్పుతానే, అవి సెట్ అయినాయి. నీళ్ళు కూడా అన్నీ. ఇంకా కొన్ని చెట్లు అయితే పెట్టేవి ఉన్నాయి. ఈ లైన్ వస్తుంది. నాకైతే జాగ్ ఇక్కడ వచ్చేసింది. స్ట్రైట్గా ఇది ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ పెట్టేసి ఆ తర్వాత ఈ పెద్ద మొక్కలు కూడా ఇంకేమన్నా ఏదైనా ఖరాబ్ అయితే పెట్టడం కోసం పక్కకు ఉంచిన. అలాగే ఇప్పుడు మన వరి గడ్డి కానీ ఆ గడ్డి ఇట్లా పెరుగుతుంది. దాని అలానే పల్టికి మన చిన్న విసినట్టు కానీ లేకుంటే మన గుంటుక కానీ ఇట్లా గొర్రె కానీ కొట్టినట్టయితే ఆ గడ్డలో ఉండి అలానే మురగడం వల్ల ఏమైతే అంటే ఈ చెట్లకు చాలా ఎరువు కూడా అది బాగా పనిచేస్తుంది. న్యాచురల్గా వచ్చే ఎరువు కాబట్టి మనకు పత్తి మొక్కల్లాగా కాదు కాబట్టి ఆ ఎరువు అలా మురుగుతుంది, వస్తుంది. మధ్యలో కూడా మళ్ళీ నేను ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ ఏదైనా ఒక ఐటెం పెట్టడానికి చూస్తున్నాను. అది కూడా ఈ వరి కోతలు అయిపోయిన తర్వాత పెడతాను. ఎందుకంటే ఇది చౌక అయితేనో తొందరగా ఆరు. అలాంటివి ఏదైనా పంటలు పెట్టాలంటే భూమి మంచిగా ఆరాలంటే మాత్రం ఈ వానాకాలం పంట అయిపోవాల్సింది. ఎండాకాలం టైంలో మాత్రం యాసింగ్ టైంలో ఆ ఉల్లిగడ్డ కానీ పెట్టడం జరుగుతుంది. మధ్యలో ఏదైనా పెట్టవచ్చు. మంచిగా ఇలా తడి ఉండని భూములు అయితే ఇంకా వేరే పంట వానాకాలం కానీ యాసింగ్ కానీ ఎప్పటికీ ఏదో ఒక కూరగాయలు ఏవైనా పెట్టచ్చు. ఇంకా 50 మొక్కలు ఉన్నాయి. 50 మొక్కలల్లో ఆ లైన్ వచ్చేసి ఈ కట్టల నుంచి ఇది ఒక 2 వరుసలు పెట్టేస్తాను. కొంచెం వర్షం తగ్గిన తర్వాత పెడతాను. ఎందుకంటే ఈ చెట్లలో అంత చెత్త ఉన్నది. సాగు చేయాలంటే పారకు మట్టి అంత అతుకుతుంది. పొడి వాతావరణాన్ని తయారు కాగానే ఈ మొక్కలు మొత్తం అన్ని పెట్టేస్తా. ఆ లోపల ఏమన్నా మొక్కలు దీన్ని ఏమన్నా ఇంకేమైనా చనిపోవడం ఇట్లా ఏదైనా జరిగితే ఇది పెట్టుకోవచ్చు. అందుకోసం మొక్కలు కూడా చాలా ఆపేసిన. నమస్తే.